అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మరి మన జీవితంలో ఎన్నో సమస్యలనేవి రెగ్యులర్‌గా ఉంటూనే ఉంటాయి. ఇవి ఎవరికీ సమస్యలుగా కనిపించవు. అంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారికి సమస్యలుగానే కనిపించవు. ఎవరికి ఇవి భారంగా ఉంటాయి అనగానే ప్రతి సమస్యను గూడా ఇది నాకు మాత్రమే వచ్చింది. ఇటువంటి సమస్య ఇంకెవ్వరికీ ప్రపంచంలో లేదు అని బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి చిన్నది గూడా చాలా పెద్ద సమస్యగా కనబడతా ఉంటుంది. వాస్తవంగా ఆలోచిస్తే అవి చాలా చిన్నవి. మీరు బాగానే చెప్తారు బ్రదర్. నా స్థితిలో ఉండి, నా పొజిషన్‌లో ఉండి మీరు ఆలోచించండి. నేనున్న పరిస్థితుల్లో ఉండి మీరు ఆలోచించండి. మీకు అర్థమవుద్ది అని మీరు అనొచ్చు బహుశా. అలా అనే అవకాశాలు గూడా మెండుగానే ఉంటాయి. ఎందుకంటే ఎవరి సమస్య వారికే క్లియర్‌గా అర్థమవుతుంది. ఎవరైతే కౌన్సెలింగ్ ఇస్తారో లేదంటే ఎవరైతే సమస్యలో ఎలా ఉండాలి, అలా ఉండాలి అని ఎవరైతే చెప్తారో వారికి చెప్పేవారికి చాలా సులువుగానే ఉంటుంది గానీ, ఆ సమస్యను భరించేవారికే కదండీ దాని యొక్క భారం అనేది తెలుస్తుంది. దాని యొక్క డెప్త్ అనేది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. లేదా అలాంటి సమస్య అదే విధంగా ఎవరైనా బాధపడిన వాళ్ళు ఉంటే వారికైనా గూడా అర్థమవుతుంది. కానీ మీరు ఆలోచించినట్లయితే గనక ఒకసారి నీ పొజిషన్‌లో నువ్వుండి ఆలోచించకుండా, నా పొజిషన్‌లో నేనుండి ఆలోచించకుండా ఇద్దరం గూడా ఒకసారి మనం ఏం చేద్దామంటే వాక్యము దగ్గరకొచ్చి ఆలోచించినట్లయితే గనక ఎందుకనగానే మనందరికి తెలిసినటువంటి విషయమే. దేవుని యొక్క కెపాసిటీ ఎంత గొప్పది, దేవుని యొక్క ఆలోచన సహితం ఎంత గొప్పదో మనం చూసాం. ఆయన తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి ఎలా ఉన్నాయి అంటే కంటికి కనిపించలేదు, చెవులకు వినబడట్లేదు, హృదయమునకు గోచరము కాలేదు. అంటే అంత అద్భుతంగా ఆయన డిజైన్ చేస్తారు. అంత అద్భుతంగా ఆయన మేక్ చేస్తారు. అంత అద్భుతంగా ఆయన అభివృద్ధి పరుస్తారు. కనుక మరి మనం ఎందుకని ఆయన యొక్క ఆలోచనలోకొచ్చి మనం ఆలోచించలేకపోతున్నాం అనేది మనకే అర్థం అవ్వాలి. ఒకసారి మీరు ఆలోచిస్తే దేవుని యొక్క గొప్పతనం ఎంత గొప్పది. నిన్నటి దినాన మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాం. అది నమ్మాలి. మనం నమ్మగలిగితే గనక నమ్మితే ప్రతి ఒక్కటి కూడా సాధ్యపడుతుంది. దేవునిని నమ్మగలగాలి మనం. ఆయన నమ్మగలిగితే మన బైబిల్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలు గనక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుని కొరకు బ్రతికినటువంటి వారు ఉన్నటువంటి కాలాలలో కరువు వచ్చినప్పటికీ ఆయన కొరకు బ్రతుకుచున్నటువంటి ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన కృప ఎంత మెండుగా ఉంది. ఆయన కృప ఎంత విస్తారముగా ఉందంటే కాకుల చేత మాంసాన్ని తీసుకొని వచ్చి తృప్తిగా వారిని పోషించినటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయండి. సొదొమ గొమొర్రా వంటి ప్రాంతాలు నాశనానికి గురైనప్పటికీ, పట్టణం నాశనానికి గురైనప్పటికీ ప్రియులారా, ఆ పట్టణంలో ఉన్నటువంటి దేవుని కొరకు ఆలోచించే వారి కుటుంబాన్ని రక్షించటానికి ఆయన తీసుకున్నటువంటి గొప్ప ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉందో మనం ఆలోచించొచ్చు. మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికినటువంటి కాలాలలో గనక మనం ఆలోచించినట్లయితే రోగి వచ్చినటువంటి వారిని గాని, గుడ్డి వాళ్ళని గాని, కుంటివారిని గాని, చెవిటివారిని గాని ప్రియులారా ఆఖరికి చనిపోయిన వారిని సైతము తిరిగి లేపినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు మనకున్నప్పుడు, అంత గొప్ప బలవంతుడు మన పక్షమున ఉన్నప్పుడు మనం దేనిని చూసి భయపడుతున్నామా అంటే సమస్యను చూసి భయపడుతున్నాము. అయితే సమస్యను చూసి భయపడుట వలన, సమస్యను చూసి బాధపడుట వలన, సమస్యను చూసి దుఃఖించుట వలన, సమస్యను చూసి చింతించుట వలన ఏం సాధించగలం మనం ఇంతకీ అని అడిగితే దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక చక్కటి విషయాన్ని ఈరోజు మనం చూడగలిగితే మత్తయి సువార్త మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూద్దామండి. 27వ వచనం మనం చూద్దాం. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు. నేను బాగా ఆలోచించండి. మీలో ఎవరు చింతించుట వలన తన యొక్క ఎత్తుని మోరడెక్కువ చేసుకొనగలడు. మీరు ఆలోచించండి. నేను బాగా చింతించుట వలన ఏం సాధించగలను ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు నా ఎదురుగా కెమెరా ఉందండి. నేను చింతించుట వలన
అది రికార్డింగ్ బటన్ ప్రెస్ చేయకుండా నేను ఇక్కడ ఉండి చింతించుట వలన అందులో రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుద్దంటారా? జస్ట్ ఇమాజినేషన్ చేసుకుందాం మనం. నేను ఇక్కడ ఉండి ఫ్యాన్ ఆగాలి, 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 ఆగాలి నేను ఎంత ప్రయత్నించినా గూడా అది ఆగదు. నేను ఇక్కడే ఉండి ప్రయత్నిస్తున్నాను. ఎలా ప్రయత్నిస్తున్నాను ఇంతకీ? నేను ప్రయత్నించే కోణం ఎలాంటిదయ్యా అంటే బాధపడే కోణం, ఏడ్చే కోణం, దుఃఖించే కోణం, చింతించే కోణం. మనం ఈ కోణంలోనే మనం ఉండి ఎంత ప్రయత్నించినా అది రాదు. అది దొరకదు. ఎందుకంటే మనం వెళ్ళే మార్గం అనేది కరెక్ట్ కాదు. మనం వెళ్ళే విధానం కరెక్ట్ కాదు. సమస్య ఓకే పెద్దదైతే అయిన ఉండొచ్చు. సమస్య పెద్దదై ఉండొచ్చు. కానీ మనం వెళ్ళే విధానం అనేది పర్ఫెక్షన్‌లో లేదు. ఎందుకంటే మనం వెళ్ళవలసిన విధానం ఏంటి ఇంతకి? మనం ఆ సమస్యను చూస్తూ మనం బాధపడుతూ ఉంటే, ఆ సమస్యను చూస్తూ చింతిస్తూ ఉంటే, ఆ సమస్యను చూస్తూ దిగులు చెందితే గనక అది ఎప్పటికీ పరిష్కరించబడదు. అది ఎప్పటికీ సమాధానం రాదు. ఆ సమస్యలో నుంచి మనం బయటికి వచ్చే అవకాశమే లేదు. ఎందుకయ్యా అంటే ఆ సమస్య ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నారు? ఆ సమస్యను ఎలా జయించాలి? ఆ సమస్యకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి గూడా మనకి తెలీదు గనక. మీరు గమనించినట్లయితే మరొక మాట మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలోకెళ్ళి మనం చూస్తే గనక మనం చింతిస్తున్నాం గదా! కానీ దేవుని యొక్క కోణంలోకెళ్ళి మనం ఆలోచిస్తే దేవుడు గూడా ఆయనేం చేస్తున్నారయ్యా అంటే మనం ఉన్న విధానాన్ని బట్టి, మన సమస్యను చూసి మనం ఆలోచించే విధానం బట్టి, మన సమస్యను చూసి మనం చింతించే విధానం బట్టి మనల్ని ఈ భూమి మీదకి పంపించినటువంటి దేవుడు, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, మన కొరకు ఎన్నో చేసినటువంటి దేవాది దేవుడు, మన కొరకు ఎంతో ప్రేమను మన కొరకు వెల్లడిపరిచినటువంటి దేవాది దేవుడు ఆయనేం చేస్తున్నారా అంటే మన ప్రవర్తన చూసి, మన బిహేవియర్ చూసి పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక ఏమంటున్నారండి? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు ఏదైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో, ఏదైతే మీరు ప్రెషర్ ఫీల్ అవుతున్నారో, ఏదైతే చాలా బాధ, భయం అని మీరు దేని గురించి చింతిస్తున్నారో ఆ చింత యావత్తు తీసుకెళ్ళి ఆయన మీద వేయండి. తండ్రి నేను దీని నిమిత్తం భారంగా ఫీల్ అవుతున్నానయ్యా అని ఆ భారం మొత్తం కూడా మీరు తీసుకెళ్ళి ఆయన మీద వేసి ఆయనను చూస్తూ మనం వెళ్ళగలిగితే, ఆయన మీద ఆధారపడి మనం వెళ్ళగలిగితే, ఆయన కొరకు ఆలోచిస్తూ మనం వెళ్ళగలిగితే అది ఎంతటి భారమైనా కానీ ప్రియులారా అది బద్దలైపోద్ది. ఎంతటి భారంతో కూడినదైనా కానీ అది బద్దలైపోయి మనకి చక్కటి మార్గం కనబడుతుందండి. ఈ పరిచర్యలో నా జీవితంలో కూడా మీరు ఆలోచిస్తే ఎన్నో ప్రెషర్స్ వస్తూ ఉంటాయండి. ఎన్నో సమస్యలు తలెత్తుతూ ఉంటాయండి. ఎంతో కొన్ని సందర్భాలలో ఏంటి దారి ఏది కనిపించట్లేదు అని ఆలోచిస్తూ ఉంటా. కానీ వెంటనే బైబిల్‌లో ఉన్న కొన్ని వచనాలు మళ్ళీ ధైర్యాన్ని కలిగించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా తెలియజేస్తూ ఉంటారు. అదేంటో తెలుసా? సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. సంభవింపదు అనట్లేదండి. సంభవింపలేదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగినవాడు గనక ఆ యొక్క పరీక్షలో, ఆ శోధనలో కూడా ఆయన ఏం చేస్తున్నారయ్య అంటే మనకి తప్పించుకొను మార్గమును ఆయన దయచేయుచున్నారు, చూపిస్తున్నారు. మనం ఆ మార్గాన్ని వెతకాలి. సమస్యను మన సొంత శక్తితోటి జయించలేం. సమస్యను రాజకీయాల పలుకుబడితోటి మనం దాన్ని జయించలేం. సమస్యను మనం గొప్ప గొప్ప ఇన్ఫ్లుయెన్స్ తోటి మనం ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళ మీద మనం ఆధారపడితే వాళ్ళు కొంతవరకు మాత్రమే చేయగలరు. దేవుడి మీద ఆధారపడగలిగితే ఎవరిని ఏ సమయంలో ఏ విధంగా పంపాలి, ఎవరిని ఏ సమయంలో ఏ విధంగా మార్గము చూపే ఒక దిక్సూచిలా ఉపయోగించాలని ఆయనకు తెలుసు కనుక ఎవరి హృదయాన్ని ఎప్పుడు ఏ విధంగా కరిగేలా చేయాలి, ఎవరి హృదయాన్ని ఎప్పుడు ఏ విధంగా కఠినపరిచేలా చేయాలి, సమస్తం ఆయనకు తెలుసు కనుక సమయానుకూలంగా సమస్తము సమకూడి జరిగించే విధంగా ఆయన మన పక్షాన నుంచుంటారు. కనుక మనం ఏం చేయాలి తెలుసా? మన చింత యావత్తు తీసుకువెళ్ళి ఆయన మీద వేయాలి.
ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు. దేనికంటే మనం ఈ సమస్యల్లో చిక్కుకుపోవాలని కదా ఆయన ఉద్దేశం. మనం ఈ సమస్యలను జయించి మంచి శిక్షణ పొంది పరసంబంధమైన దీవెనలు పొందుకొని పరలోకానికి చేరాలనుకునేది ఆయనకు ఉన్నటువంటి ప్రణాళిక. అందుకే యేసు ప్రభువారు కూడా అంటారండి, ఏమంటారంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. అది ఈ భూమి మీద ఉండే 60 ఇయర్స్ లైఫ్ గురించి మాత్రమే కాదండి ఆ మాట మాట్లాడేది. అది పరలోకాన్ని పొందుకునే విశ్రాంతి గురించి మాట్లాడుతున్నారు. పరలోకాన్ని మనకిస్తా అంటున్నారండి. అంటే మనం గనక ఇలాంటి చిన్న చిన్న సమస్యలవ్వచ్చు, పెద్ద పెద్ద సమస్యలవ్వచ్చు, జీవిత కాలాన్ని భ్రమపరిచి, జీవిత కాలాన్ని ఆందోళన గురించి ఎంత పెద్ద సమస్య అయినా గాని, మనం చింత యావత్తు తీసుకెళ్ళి ఆయన మీద వేసి మనం గనక యేసుక్రీస్తు వారిని చూస్తూ గురి యొద్దకు మనం వెళ్ళగలిగితే, ఈ భూమి మీద ఉన్న ఈ సమస్యల నుంచి విడుదల, విశ్రాంతి, నెమ్మది, సమాధానం, శాంతి దొరుకుతాయి. అదేవిధంగా పరలోకాన్ని కూడా మనం చేరుకునే గొప్ప ధన్యతను మనం పొందుకుంటాం. దేవుణ్ణి చూడటం మానేసి దేనినో చూస్తూ మనం వెళ్ళామంటే గనక, దేవుని మీద ఆధారపడటం మానేసి దేని మీదనైనా ఆధారపడుతూ మనం వెళ్ళామంటే గనక, మేబీ ఈ ఇహ సంబంధమైన సమస్యలను పరిష్కరించుకోవటానికి మేబీ అవకాశాలు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఎందుకంటే ఒక ప్రశ్నకి ఆన్సర్స్ తెలియకపోయినా గానీ 4 మల్టిపుల్ ఆన్సర్స్ కొన్ని ఉంటే గనక ఏదో ఒకటి మనం పెడితే అప్పుడప్పుడు తగలొచ్చు. దాని అర్థం మనం పర్ఫెక్ట్ అని గాదు, మనం వేసినటువంటి రాయి తగిలిందని. అదేవిధంగా సొంత జ్ఞానం మీద, సొంత శక్తి మీద మనం వెళ్తే గనక కొన్ని సమస్యలకు మన పరిష్కారం దొరికే అవకాశాలున్నాయి. కానీ దేవుని మీద ఆధారపడితే గనక ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రతి పరిస్థితిలో ఎలా ఉండాలో మనం నేర్చుకోగలం. ఆయన కృపలో బలవంతులుగా మారగలం. కనుక మన చింతలన్నీ తీసి దేవుని మీద మనం వేసి, మనం గనక దేవుని కొరకు నిలబడగలిగితే, దేవుని కొరకు బ్రతకగలిగితే, గురి యొద్దకు మనం వెళ్ళగలిగితే, ఈ భూమి మీద ఇహమందు హింసలతో పాటు నూరంతల దీవెనలు, వాటితో మాత్రమే కాకుండా పరలోకాన్ని పొందుకునే గొప్ప అవకాశం మనకు దొరుకుతుంది. కనుక ఈ మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయాలని, మనందరం కూడా ఈ వాక్యాలను విని వాటి ప్రకారంగా గైకొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధ మహోన్నతుడ, అనేకమైన విషయాలను మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో తండ్రి మేము బలపడుతూ ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి కృంగిన వారి హృదయాలు తండ్రి బలపరుచుకొని నమ్మకంగా, యథార్థంగా మీ కొరకు తండ్రి వారి జీవితాలను కొనసాగించే ధన్యతను దయచేయండి దేవా. ఈ పరిచర్య కొరకు కూడా తండ్రి ఎవరైతే ఆర్థికంగా సహకారం నిలబడుతున్నారో వారిని, వారి కుటుంబాలని, ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా నడిపించండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి ఇంకా గొప్పగా వాడబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. మేము కూడా ప్రభువా ఇంకా ఎన్నో కార్యక్రమాలతోటి మా తండ్రి విసుగు చెందకుండా మా తండ్రి విశ్వాసము కలిగి తండ్రి విశ్వాంలో మా తండ్రి ప్రతి ఒక్కరికి మీ మాటలు తెలియజేసే విధంగా ముందుకు సగ ధన్యతను మందరుగా దయచేయండి దేవా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.